నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9, వెల్కమ్ టు వీకెండ్ లైవ్ విత్ ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం ఇవాల్టి మన టాపిక్ చూసుకుంటే కనుక ప్రస్తుత విద్యా వ్యవస్థలో చాణక్య విద్యా విలువల ప్రాముఖ్యత, అంటే ముఖ్యంగా క్వాలిటీ ఎడ్యుకేషన్లో వాటి పాత్ర ఏంటి అనేది అంశంగా తీసుకున్నాం. రైట్, మనతో పాటు మాట్లాడడానికి వెంకట్ ఇకుర్తి గారు ప్రస్తుతం మనకి అందుబాటులోకి వచ్చారు. బిఫోర్ దట్, స్క్రీన్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి, పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి వెంకట్ ఇకుర్తి గారితో నేరుగా మాట్లాడవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వెంకట్ ఇకుర్తి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు అంటే ఇంకా మనం డీటెయిల్గా వెళ్ళబోయే ముందు ఈరోజు విద్యా వ్యవస్థలో అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి మీ మాటల్లో? క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటువంటి పదం ఏమిటంటే వెరీ సింపుల్ అండి. ఎందుకంటే 90%, నాట్ ఈవెన్ 99% ఆఫ్ స్టూడెంట్స్ ఎందుకు చదువుతున్నారు అంటే వాళ్ళు ఉద్యోగం సంపాదించడం కోసం చదువుతున్నారు, 99%. సో ఇక్కడ క్వాలిటీ అన్న పదం ఏంటంటే మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసాము, బై ఎండ్ ఆఫ్ ద డే 120 రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఏంటి, ఆ 20 రూపాయలు అనేది ఒక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది. ఇక్కడ ఈ 4 సంవత్సరాలు ఈ స్టూడెంట్స్ కాలేజీలో వాళ్ళ వాల్యుబుల్ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు. టైంని ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమిటి అంటే, జనాలందరూ చెప్పేది ఏంటంటే ఒక సర్టిఫికెట్, డిగ్రీ వస్తుంది అని చెప్తున్నారు. స్కిల్స్ లేకుండా సర్టిఫికెట్ అంటే ప్రాణం లేకుండా మనిషి ఉంటే. కాబట్టి స్కిల్స్ అని డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ అని డెవలప్ చేసుకున్నప్పుడే వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది, లేకపోతే రావటం కష్టం. సో అలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం అనేటువంటి కాన్సెప్టే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్. అవర్ షో వీఆర్ కన్వర్టింగ్ ఎడ్యుకేషన్ ఇంటూ క్వాలిటీ ఎడ్యుకేషన్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేటువంటిది మనం తీసుకున్నాం అనుకోండి, ఈ స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్క్ అనేటువంటి ఒక పదాన్ని. ఆస్క్ అంటే ఏ రిప్రజెంట్స్ యాటిట్యూడ్, ఎస్ రిప్రజెంట్స్ స్కిల్స్, కే రిప్రజెంట్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది కాలేజీ నుంచి వస్తుంది. ఓకే, స్కిల్స్ అనేటువంటిది ఏదో మాలాంటి వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యాటిట్యూడ్. వీటిలో కూడా ఏంటంటే ఒక కమిట్మెంట్, హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యాటిట్యూడ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మన యాటిట్యూడ్ అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత మంచి స్కిల్స్ ఉన్నా, ఎంత ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉన్నా, యాటిట్యూడ్ మంచిగా లేదనుకోండి, అది కొంచెం కష్టమైపోతుంది వాళ్ళు. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎస్, ఎగ్జాక్ట్లీ, యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. అలాంటి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి అనుకోండి, చాణక్యుడి పాలసీస్ కొన్ని చాలా బాగుంటాయి. ఎందుకంటే చాణక్యుడి పాలసీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము ఈత నేర్చుకోవాలి అనుకోండి, ఒక ఈత నేర్చే పుస్తకాన్ని పట్టుకొచ్చి మనము చదివామనుకోండి, ఒక 10 రోజుల పాటు బై హార్ట్ చేసినా మనం నదిలోకి దిగ్గానే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి మనకి ఈత రావాలి అంటే మనం నదిలోకి దిగినప్పుడే ఈత వస్తుంది. ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకోండి, పార్కింగ్ లాట్ లో ఎన్ని రోజులు నడిపించినా కూడా మన కార్ రాకపోవచ్చు. మనం లైవ్ లోకి రావాల్సిందే, హైవే మీదకి వెళ్లాల్సిందే, అప్పుడే వచ్చేస్తుంది. ఇలాంటి గొప్ప అంటే కాన్సెప్ట్స్, అంటే స్కిల్స్ ని డెవలప్ చేసుకునేటువంటి ఈజీ టెక్నిక్స్ చాణక్యుడు చాలా చక్కగా చెప్పారనమాట కొన్ని. అందుకని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ లో చాణక్యుడు చెప్పినటువంటి కొన్ని పాలసీస్ చాలా చక్కగా ఉంటాయి. రైట్, అలానే ఈ మధ్య కాలంలో మనం చూస్తే పేరెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారా లేదా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది అనేది చూడకుండా మార్కులే కొలమానం, మార్కులు వచ్చాయా లేదా, పర్సంటేజ్ వచ్చిందా లేదా అనేదే చూస్తున్నారు. రేపు వీళ్ళు బయట అంటే ఉద్యోగాలకో లేదా జీవితంలో స్థిరపడాలంటే అది సరిపోతుందా? మార్కులే కొలమానమా? ఏం చెప్తారు వెంకట్ గారు? సార్, మీరు ఒక్కటి ఆలోచించండి. మార్కులే కొలమానము అనే పద్ధతి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో 980, 990, 900 వచ్చి,
వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా మరి ఎందుకు ఎగ్జామ్ పెడుతున్నారు? ఎంసెట్ అనో లేకపోతే నీట్ అనో ఇంకేదో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మార్క్స్ అనేటువంటిది కొలబద్ద కాదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఒక బ్యాంక్ ఎగ్జామినేషన్ వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నారు. సివిల్ సర్వీసెస్ వాళ్ళు సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నారు. ఏపీపీఎస్సి సపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నారు. మరి మార్క్సే మార్క్సే కనుక ఇండికేషన్ ఇంపార్టెంట్ అనేటట్టయితే మరి వాళ్ళంతా ఎందుకు ఎగ్జామ్స్ పెడుతున్నారండి? కాబట్టి ఏంటంటే మార్క్స్ అనేటువంటిది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియానే. ఈ ఎగ్జామ్ రాయడానికి ఒక ఎలిజిబిలిటీ, ఒక డిగ్రీ, ఒక ఎలిజిబిలిటీ, ఒక ఇంటర్మీడియట్. ఆ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇంకొక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాల్సిందే. సో కాబట్టి ఇవాళ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఎలిజిబిలిటీ గురించి ఆలోచించండి. దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. అంతేగానేసి మనకి అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తుంటాం. ఒకటి 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 అనేదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎంతమందికి ర్యాంక్స్ వస్తాయండి? 4 లక్షల మంది ఎంసెట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే అందులో మాక్సిమం 20 మందికో 30 మందికో ర్యాంక్స్ వస్తాయి. మిగతా వాళ్ళకి రావట్లేదు కదా. అది ర్యాంక్స్ గురించి ఎప్పుడూ పేరెంట్స్ ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేటువంటిది ఆలోచించుకోవాలి. అండ్ మూడవది చెప్పాను కదా ఇందాక, ఆస్క్ అనే ఒక పదాన్ని మాత్రం వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని ఆ పిల్లల్ని 360 డిగ్రీస్లో వాళ్ళని గ్రో చేయాలి. అప్పుడే వాళ్ళకి సక్సెస్ అనేటువంటిది తెలుస్తుంది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది వెంకట్ గారు? అంటే మనం అదర్ కంట్రీస్లో చూసుకున్నా కూడా వాళ్ళు సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటారు. పేరెంట్స్ ఎక్కడ మిస్గైడ్ అవుతున్నారు? వాళ్ళు చదువుకున్నారు చాలామంది. అంటే గతంలో ఒక 500 మార్కులు ఏదైనా వస్తే గొప్పగా చూసేవారు. ఈ రోజున ఉన్న 50 మందిలో 40 మందికి ఆ పైన కూడా వస్తుంది, పర్సంటేజ్ వస్తుంది, మార్క్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళు జాబ్ విషయంలో కావచ్చు, లేదంటే లైఫ్లో సెటిల్ అవ్వడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా పేరెంట్స్ తెలుసుకోలేకపోతున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఇక్కడ పేరెంట్స్ తెలుసుకోలేకపోవడం కాదండి, వాళ్ళకి కూడా తెలియదని ఏం లేదు. కంపారిజన్ అనేటువంటిది ఒక క్రైటీరియా అయిపోయింది. అదే మేజర్ ప్రాబ్లమ్. అండ్ రెండవది ఏమవుతుందంటే ప్రతి నిమిషం మనం ఏంటంటే పరిగెడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో మనం కంటిన్యూస్గా పరిగెట్టడం అనేటువంటిది ఆపేస్తారు జనాలు. ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తారు లేదు, మనం డబ్బు కోసం పరిగెట్టద్దు, మనం స్కిల్స్ కోసం పరిగెడదాం. మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుందాం, మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం. ఎప్పుడైతే మన నాలెడ్జ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మనీ అనేది వస్తుందండి. కానీ అది వదిలేస్తున్నాం, మనం వదిలేసి డబ్బు కోసం పరిగెడుతున్నాం. అది మేజర్ ప్రాబ్లం. అండ్ రెండవది ఏంటంటే పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ పిల్లవాడు అమెరికా వెళ్ళాడు, లేకపోతే ఇంకోళ్ళు వెళ్ళారు అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ పిల్లవాడికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చింది, మన పిల్లవాడికి 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది. ఈజ్ ఇట్ డిజర్వ్ టు గో టు అబ్రాడ్? ఈజ్ ఇట్ డిజర్వ్ టు గో టు సంథింగ్ అనేటువంటిది వాళ్ళు అసలు ఆలోచించట్లేదు. ఏమైనా పంపించేయాల్సిందే అని. అందుకనేనండి నేను అంటే ఇది సారి మనం కొంత జనాలు హర్ట్ అవుతారేమో కానీ నిజం చెప్తున్నాను, ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ 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 ఇంటెలిజెంట్. ఎందుకంటే బై బర్త్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ హానెస్ట్గా మాత్రం లేరు. ఎందుకు లేరు అంటే ఈరోజు 98% GRE ఎగ్జామినేషన్స్ వాళ్ళు రాయట్లేదు, వేరే వాళ్ళ చేత రాయిస్తున్నారు. ఈ రోజు మీరు చూడండి, USCIS H1B వీసా స్కామ్ అని, లేకపోతే ఇంకో స్కామ్ అని ఇన్ని స్కాములు బయటకు వస్తున్నాయి. ఎందుకు తప్పులు చేస్తున్నారు మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 99లో US వీసాకి ఇంటర్వ్యూకి వెళ్తే నా పాస్పోర్ట్ ఇప్పటికీ స్టాంప్ ఉంది, అండ్ ఇండియన్ పాస్పోర్ట్ మీద AFU అని, యాంటీ ఫ్రాడ్ యూనిటీకి నా అప్లికేషన్ పంపించారు. నాది డిగ్రీ యూనివర్సిటీలో నాకు ర్యాంక్ ఉంది, నేను 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను అమెరికా రోజు. కాకపోతే ఆ యాంటీ ఫ్రాడ్ యూనిట్ వాళ్ళు నా అప్లికేషన్ని ఒక 3 వీక్స్ 4 వీక్స్లో క్లియర్ చేసి నాకు వీసా ఇష్యూ చేశారు. ఎప్పుడు? 99లో, ఇప్పుడు కాదు. సో కాబట్టి ఏమవుతుంది, ఇవాళ చూస్తే ఏమవుతుంది, ప్రతి స్కామ్ ఇక్కడ నుంచి కనపడుతుంది. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కంపారిజన్. అంతే, ఒకటే ఒక వర్డ్ కంపారిజన్. ఆ కంపారిజన్ వదిలేయాలి. మన దగ్గర స్కిల్స్ లేకపోతే మన ప్రపంచంలో ఎవరూ గుర్తించరు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు చాణక్యుడు ఒక చిన్న పదం చెప్పాడు. ఏం చెప్పాడు? ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్. An educated person is respected everywhere. Education beats beauty and youth అని చెప్పారు అనమాట. సో మనం ఎడ్యుకేషన్ వదిలేస్తున్నాం, మనం ఎడ్యుకేషన్ వదిలేసి మిగతా పనులన్నీ చేసేస్తున్నాం. అవి చేయటం మాత్రం మానేయాలండి. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో మన వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే మనము 3 Cలు వదిలేయాలండి. సి వదిలేయాలి. ఫస్ట్ C సినిమా హీరో వర్షిప్, రెండవ C క్యాస్ట్, మూడవ C
కరప్షన్. ఈ 3 వదిలేశారనుకోండి మనం సక్సెస్ అయిపోతాం. డెఫినెట్‌గా సక్సెస్ అవుతాం. సో, కాబట్టి ఇలాంటివన్నీ కావాలనుకున్నప్పుడు కొంచెం చాణక్యాస్ పాలిసీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కొంచెం అర్థమవుతుంది మనకి. అసలు ఎకనామిక్స్ ఎట్లా ఉంటుంది? ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? మనం సర్వైవ్ అవ్వాలి? ఎలా మనం డీల్ చేయాలి? ఇవన్నీ ఒక్కసారి చాణక్యుడు ఇచ్చినటువంటి కొటేషన్స్ 'అతి సర్వత్ర వర్జియేత్' అనేటువంటిది. సంథింగ్ లైక్ ఇలాంటివి కొన్ని వందలవి మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం అవన్నీ కూడా. అవన్నీ రైట్, కూడా రైట్. గ్రేట్ చాణక్యాస్ నుంచి వచ్చినవి అన్నమాట. రైట్. వెంకట్ గారు, అంటే చాణక్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పిన విద్యా విలువలు ఈరోజు ఆధునిక విద్యా వ్యవస్థకు ఎంతవరకు వర్తిస్తాయనుకోవచ్చు? ఇప్పటికీ కూడా ఎకనామిక్స్ చదివే వాళ్ళు ఒక స్టాండర్డ్ డాక్యుమెంట్ మనము తీసుకుంటున్నాం కదండి. ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా ఇప్పుడు కార్ల్ మార్క్స్ ఒక బుక్ రాశారు, ఎప్పుడో రాశారు. కార్ల్ మార్క్స్ రాసినటువంటి బుక్ లో ఏం రాశారు? ఎవ్రీ హ్యూమన్ రిలేషన్ ఈజ్ ఫైనాన్షియల్ అని రాసేసారు. అవి ఇప్పటికీ మనం చదువుతున్నాం కదా. భగవద్గీత అనేది మరి ఎప్పుడు రాశారో మనకైతే డేట్స్ తెలియదు, కానీ ఎప్పటి నుంచో రాశారు కదా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఫర్ మేనేజ్మెంట్ అని చెప్తారు. క్రైసిస్ మేనేజ్మెంట్ లో ద బెస్ట్ ఈస్ ఫర్ శ్రీకృష్ణ అని చెప్తారు. ఇక్కడ సమాజం కాదండి, వాళ్ళు రాసినటువంటి కాన్సెప్ట్ కొన్ని వేల సంవత్సరాలకు కూడా అప్లై అవుతుంది. బికాస్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీని స్టడీ చేశారు కాబట్టి. అంటే ఇప్పుడు చాలామంది డిగ్రీలు చేసిన ఉద్యోగాల్లో నిలబడకపోవడానికి గల కారణం ఒక్క మాటలో చెప్పాలంటే మీ మాటలో ఏం చెప్తారు? 90% of the employees lost their jobs not because of the subject, because of bad attitude. ఇక్కడ ఉద్యోగం రావటం అనేటువంటిది ఒక పార్ట్ అండి. ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటానికి కొన్ని స్కిల్స్ కావాలి. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడకూడదు. ప్రాబబ్లీ నేను నెక్స్ట్ వీక్ ఒక ఎక్స్పర్ట్ ని రిక్వెస్ట్ చేస్తాను ఈ విషయం మీద మాట్లాడమని. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని రిటైన్ చేయడానికి మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం పెద్ద కష్టం కాదండి. ఆ ఎవరెస్ట్ శిఖరం మీద నుంచోవడం చాలా కష్టం, ఎక్కువసేపు ఉండటం చాలా కష్టం. సో కాబట్టి జాబ్ సంపాదించుకోవడం కొంచెం ఈజీ. నేను మంచి స్కిల్స్ నేర్చుకొని గుడ్ కమ్యూనికేషన్ ఉంటే వచ్చేస్తుంది. కానీ ఆ రిటైన్ చేయాలంటే మాత్రం కంటిన్యూస్ అప్గ్రేడ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్, కంటిన్యూస్ స్కిల్స్ లేకపోతే, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ లేకపోతే ఇట్ ఈస్ ఇన్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇట్స్ వెరీ 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 టఫ్. రైట్. అంటే మనం చూస్తున్నాం చాలామంది ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల సూసైడ్స్ అవి కూడా, అంటే ఎస్పెషల్ ఇండియాలో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు చాణక్య విద్యా విధానం వల్ల స్టూడెంట్స్ వచ్చి ఎవరైనా మంచిగా సెటిల్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళలో మానసికంగా, నైతికంగా ఎలాంటి విలువలో పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఆ స్కోప్ ఎలా ఉంటుంది చెప్తారా? ఈ కార్పొరేట్ చాణక్య అని ఒక మంచి బుక్ ఉందండి. ఆ బుక్ వాళ్ళు చదివితే చాలా బాగుంటుంది. కార్పొరేట్ లో చాణక్యాస్ పాలసీ ఎలా ఉంటుంది. ఇప్పుడు స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది, జాబ్ లో కావచ్చు, లైఫ్ లో కావచ్చు. ఆ స్ట్రెస్ ని మనం ఎలా తీసుకుంటున్నాము అనేటువంటిది ఒకటి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్ట్రెస్ రిలీజ్ చేయడానికి వాళ్ళు సినిమాకి వెళ్ళొచ్చు, కొంతమంది మ్యూజిక్ చేయొచ్చు, కొంతమంది స్విమ్మింగ్ చేయొచ్చు. ఏదో ఒకటి తీసుకొని స్ట్రెస్ ని రిలీవ్ చేసుకోవాలి. దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ బాడీలో ఉన్నది అంటే అది ఆటోమేటిక్ గా మెడికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. సమ్ టైమ్స్ ఇట్ మే బి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. అంటే ఒక చిన్న కష్టం వస్తే వెంకట్ గారు, ఒక కష్టం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అనేది మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో లేదు, చిన్న చిన్న విషయాలకే. సో ఈ చాణక్య ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో? చాణక్యుడి వ్యవస్థ మీరు బుక్స్ చదివినట్లయితే రూట్ కాజ్ ఆఫ్ ఎనాలిసిస్ అండి. ఒక సమస్యని మనం అనాలిసిస్ చేసేటప్పుడు రూట్ కాజ్ కి వెళ్ళాలి. చాణక్యుడు మీరు చదివినట్లయితే ఒకసారి చాణక్యుడు అలా వెళ్తూ ఉంటే ఒక ముళ్ళు గుచ్చుకుంటే బ్లడ్ వస్తే నెక్స్ట్ డే ఒక యాసిడ్ తీసుకొచ్చి ఆ ముళ్ళ కంప మొత్తాన్ని కూడా తను తీసేశాడు అనమాట. అంటే ఏంటి, ఆ ముళ్ళు అనేటువంటిది రాకుండా ప్రివెంట్ చేసేసాడు. ఇక్కడ ఏమైపోతుందంటే మనము ప్రాబ్లమ్స్ ని రాకుండా చేయలేము. రూట్ కాజ్ అనాలిసిస్ కి వెళ్ళటం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం వెళ్ళలేకపోవచ్చు. అప్పటి సిచ్యువేషన్ కానీ ఇవాళ ఏంటంటే మానసికంగా మనం ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ధైర్యాన్ని మనము పెట్టుకోవాలి. దానికి ఏంటి, కొన్ని మంచి బుక్స్ చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ హ్యాబిట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంథింగ్ లైక్ దట్. ఈ బుక్ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్. అలా చదివినప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇన్స్పిరేషనల్ స్టోరీ
స్టోరీస్. ప్రపంచంలో అందరికీ కష్టాలు ఉన్నాయి. అందరూ ఎవ్రీబడి గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు వెరీ ఫ్యూ పీపులే ఉంటారు. అందరూ 99.9% స్ట్రగుల్ అయిన వాళ్ళే ఉంటారు. అందుట్లో స్ట్రగుల్ అయిన వాళ్ళ గురించి మనం స్టడీ చేయాలి. ఇప్పుడు ఈ సెషన్ ఉంది. మనం ఈ సెషన్ లో మనం ఒక 0 to హీరో అయిన వాళ్ళతో మనం మాట్లాడిద్దాం. అంటే 0 నుంచి స్టార్ట్ చేసి 0 నుంచి హీరోగా ఉన్నటువంటి వాళ్ళతో ఆ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వాళ్ళ పబ్లిక్ కి తెలియాలి. అంటే ఐ మీన్ పర్టికులర్లీ స్టూడెంట్స్ కి తెలియాలి. వాళ్ళు పడే కష్టాలు కూడా చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు చెప్పరండి. ఇప్పుడు అమెరికా రావచ్చి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇండియా వచ్చారనుకోండి, జేబులో 10 క్రెడిట్ కార్డ్స్ పెట్టుకుంటారు, అవి తిరుగుతుంటారు. కానీ ఆ ఫస్ట్ 1 year వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో, అఫ్ కోర్స్ నేను కూడా స్ట్రగుల్ అయ్యాను, అవ్వలేదని చెప్పట్లేదు. స్ట్రగుల్ అయినప్పుడు ఆ కష్టాలు ఎవరూ చెప్పరు. ఏమైపోయింది, అమెరికా వెళ్ళగానే వీడికి ఒక మంచి కారు ఉంటుంది, జేబులో 10 క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అదే చెప్తారు. కానీ వాళ్ళు పడిన స్ట్రగుల్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. రైట్. నేను వెళ్ళిన 6 నెలలకు కావాలి, నేను ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ కి డ్రైవ్ చేశా 4000 మైళ్ళు. తప్పదు, ఆప్షన్ లేదు మనకి. ఇవన్నీ బయట చెప్తామా అంటే దట్స్ ద ఫ్యాక్ట్. ఇవన్నీ కారణం అనమాట. సో ఇవన్నీ ఎవరు చెప్పరు. అంత ఈజీగా ఎవరి లైఫ్ కూడా ఉండదు. స్ట్రగుల్ తీసుకోవడానికి సిద్ధపడాల్సిందే, ఎవరైనా సరే సిద్ధపడాల్సిందే. దానికి తగ్గ ధైర్యాన్ని మనం కావాలంటే ఈ చాణక్యుడు లాంటి అప్రోచ్. చాణక్యుడి హిస్టరీ మీకు తెలిసారనుకోండి, చాణక్యుడి వాళ్ళ ఫాదర్ ని చంపేస్తారు. ఒక మంచి సలహా ఇచ్చేందుకు చంపేస్తారు, తలకాయ తీసేస్తారు. మా కర్మకాండాలు చేయాలంటే తలకాయ ఉండాలి, తలకాయ లేదు. ఆ పరిస్థితుల్లో అతని దేశ కక్ష కట్టి నవనందులు అనే ఒక సామ్రాజ్యాన్ని తీసేసి అగైన్ తీసుకొచ్చాడు అనమాట. ఒక్కసారి ఆ చరిత్ర చదివితే అవమానం ఇచ్చినటువంటి స్ట్రాంగ్నెస్ ని ప్రపంచంలో ఏది కత్తి కన్నా మోర్ ఈజ్ అవమానం. మన ఎవరన్నా అవమానించారు అంటే మనం ఏం చేయాలి అనేది తీసుకోవాలంటే చదవాల్సింది చాణక్యుడి జీవిత చరిత్ర. రైట్ రైట్. మేము అందుకనే మా ఇన్స్టిట్యూట్ పెట్టుకుంది కూడా చాణక్య ఎడ్యుకేషన్ హబ్. రైట్. వెంకట్ గారు, ఇంకా సిలబస్ విషయానికి వస్తే కనుక ప్రస్తుత సిలబస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అసలు ఎందుకు తగ్గిపోతుంది? చాణక్య ఆలోచనలు దీన్ని అసలు ఎలా మారుస్తాయండి? ప్రస్తుత విద్యా వ్యవస్థలో ప్రాబ్లం ఏంటంటేనండి, సిలబస్ ఒకటి మారాలి అంటే ఒక 10 లెవెల్స్ నుంచి మార్చుకుంటూ రావాలి. అది కష్టం అయిపోతుంది. ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్కి దూరం అయిపోతున్నాం. అంటే స్టూడెంట్స్ దూరం అయిపోతున్నారు. ఇవాళ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఈ 4 పేపర్స్కి ప్రాక్టికల్స్ ఉంటాయి. కనీసం వాళ్ళకి బాయిల్స్ లా అంటే కూడా తెలియదు. ప్రాక్టికల్స్లో 30కి 30 వచ్చేస్తాయండి. 30కి 30 వచ్చేస్తాయి ప్రాక్టికల్స్లో. ఏమవుతుంది, ఈ కాలేజీ లెక్చరర్ ఆ కాలేజీకి ఎక్స్టర్నల్ అయిపోతారు, ఆ కాలేజీ లెక్చరర్ ఈ కాలేజీకి ఎక్స్టర్నల్ అయిపోతారు. దాంతో ప్రాబ్లం ఏమైపోతుంది, అందరికి 30 వేసేస్తారు. అంటే కనీసం ల్యాబొరేటరీలోకి ల్యాబ్లోకి వెళ్లకుండా వాళ్ళకి కనీసం ఒక బీకర్ తీసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి మార్క్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు అలా కాదుగా. మాకు ప్రాక్టికల్స్లో 30-40 మార్క్స్ ఉంటే 25-26 వచ్చాయి. అవి మొత్తం తీసుకొని టెస్ట్ చేసి మార్క్స్ చేసేవాళ్ళు. ఇవాళ ఏ జూనియర్ కాలేజీలో అయినా పరిస్థితి ఉందా? ల్యాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా? ఎక్కడా చేయట్లేదు. ఒకటి. రెండవది ఏమవుతుంది, ఇవాళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అనేది పెట్టారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పెట్టిన తర్వాత వాళ్ళకి మొన్న ఎవరో ఒక అమ్మాయి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి నేను ఏం చదివామని డిగ్రీ సోషల్ అని చెప్పింది. డిగ్రీ సోషల్ అంటే ఎక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్? సమ్ కాలేజ్. డిగ్రీలో 3 సబ్జెక్టులు ఉంటాయి కదా, సబ్జెక్టుల పేర్లు చెప్పండి అన్నాం. చెప్పలేదు. ఏదో చేసేసి డిగ్రీ పాస్ అయిపోయారు, ఏదో వచ్చేసారు. ఇలాంటి వాళ్ళందరూ రావటం వల్ల ఏమైందంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేటువంటిది, వాల్యూస్ అనేవి తగ్గిపోయాయి. నేను చదువుకున్న రోజుల్లో మ్యాథమెటిక్స్ లో మనకి 3 బుక్స్ ఉండేవండి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మాణిక్యవాచకం పిల్లే అని ఒక బుక్ ఉండేది, ఇంకొక లోవే అని ఇంకో బుక్ ఉండేది. ఆ తర్వాత ఏమైంది, ఒక బుక్ పట్టుకొచ్చారు, గైడ్ లాంటి బుక్ పట్టుకొచ్చారు. వాళ్ళందరూ అదే పుస్తకం చదువుతారు. ఆ తర్వాత ఏమైపోయింది, ఆల్ ఇన్ వన్స్ పట్టుకొచ్చారు. 10 క్వశ్చన్స్ చదివితే మనం బీటెక్లు పాస్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది. దీనివల్ల ఏమైపోయింది, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పడిపోయింది. పుస్తకాలు చదవటము అంటే రెఫరెన్స్ బుక్స్ చదవటం అనే కాన్సెప్ట్ నుంచి దూరం అయిపోయారు. గైడ్ చదువుకోవడం బిగించేశారు. ఆ తర్వాత అది కూడా పోయింది. ఇవాళ లెక్చరర్ 10 క్వశ్చన్స్ బోర్డు మీద రాస్తారు, ఆ క్వశ్చన్స్ ఎక్కించుకుంటారు, పాస్ అయిపోతున్నారు. ఇదండి సమస్య. మనం ఎప్పుడైతే టెక్స్ట్ బుక్స్ నుంచి డివేట్ అయిపోయామో మన నాలెడ్జ్ అనేది పడిపోయింది. రైట్. అలానే ఇప్పుడు క్యాంపస్ నుంచి, అంటే మీరు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. ప్రజెంట్ క్యాంపస్ నుంచి కార్పొరేట్ అంటే బయటకు వెళ్ళి పనులకు వెళ్ళేటప్పుడు జాబ్స్ చేసుకోవడానికి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? అలానే విద్యార్థుల్లో నవేడేస్ డిసిప్లిన్ మరియు రెస్పాన్సిబిలిటీ లోపించడానికి గల కారణాల గురించి ఏం చెప్తారు? మెయిన్గా వాళ్ళు ఎవరికి గోల్ లేదండి.
మెయిన్గా ఏంటంటే డిగ్రీ చేరిన తర్వాత మనం ఆఫీస్లోకి వెళ్ళాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. అది ఫస్ట్ థింగ్. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మేజర్ టైంని సోషల్ మీడియాలో అవసరం లేనటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ప్లస్ ఒక పిల్లవాడు నాకు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే నేను ఆ పిల్లవాడిని ఒకటే అడుగుతాను, నేను వాళ్ళ కాలేజీ ఫీజు కట్టాలి 50,000 రూపాయలు, నాకు 10,000 మంది ఉన్నారు కదా, తలా 5 రూపాయలు నాకు ఇవ్వండి అని చెప్పండి. ఎంతమంది ఇస్తారు? 10 మంది కూడా ఇవ్వరు. అది ప్రాబ్లం. అంటే వాళ్ళకి రియాలిటీ తెలియట్లేదు. ఎక్కువ మంది నాది ఫాలో అవుతున్నారా, ఎక్కువ మంది చేస్తున్నారా, ఇది అన్నెసరీ థింగ్స్. అది ఫస్ట్ వాళ్ళు వదిలేయాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా వేరే వాళ్ళకి జిందాబాద్ జిందాబాద్ అంటారు. అవసరం లేదు. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు జిందాబాద్ పెట్టుకోండి. మనమే హీరో. మనం వేరే వాళ్ళకి హీరోగా మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదు అక్కడ. సో ఇది రెండో కాన్సెప్ట్. మూడవది ఏంటంటే వాళ్ళు 2 గోల్స్ పెట్టుకోవాలండి. ఒకటి సక్సెస్ అంటానికి వాళ్ళు పిలిచిన కాలేజీలో వాళ్ళని పిలిచి వాళ్ళ చేత ఒక లెక్చర్ ఇప్పించి ఒక సన్మానం చేశారనుకోండి, అది ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. రెండవది ఏమిటంటే వాళ్ళ సిగ్నేచర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ ఆటోగ్రాఫ్. ఎప్పుడైతే వాళ్ళ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ గా మారుతుందో, ఈ 2 అయినాయి అనుకోండి, ఎస్ వీ కెన్ మేక్ దెమ్ దట్ గై ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం చెప్పచ్చు. ఇక డబ్బుతో సంబంధం లేదు. మనకన్నా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అదే డిఫరెంట్ స్టోరీ. కానీ బట్ వేరస్ ఎడ్యుకేషన్ లో మనం ఇలాంటి వాల్యూస్ ని కొంచెం డెవలప్ చేయగలిగితే అబ్సల్యూట్లీ ఇండియాలో ఇలా హైయెస్ట్ 50% యూత్ ఉన్నటువంటి కంట్రీ ఇది అడ్వాంటేజ్ అవుతుంది. వెంకట్ గారు, ఇక ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి టీచర్స్ పాత్ర ఏంటి? అలానే అసలు ఈ మార్క్స్ ఓరియంటెడ్ మైండ్ సెట్ నుంచి పేరెంట్స్ బయటికి రావడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? మీ సజెషన్. టీచర్స్ని ట్రైన్ చేయాలండి. మొన్న ఈ మధ్య ఒక వైస్ ఛాన్సలర్తో మాట్లాడాను. ఒక పేరు చెప్పను, ఒక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో మాట్లాడుతూ మేము ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పెద్ద కాలేజీ ప్రిన్సిపాల్ వాళ్ళ అమ్మాయిని మా దగ్గర చేర్పించడానికి వచ్చినప్పుడు ఇలా మాట్లాడుకుంటూ ఆయన చెప్పారు, నాకు 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి టీచింగ్లో. అంటే నేను నవ్వుతూ, మాస్టరు మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిపీటెడ్ విత్ 30 years రియల్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాను. అడిగితే ఆయన 2 నిమిషాలు ఆలోచించి, మీరు చెప్పింది కరెక్టే వెంకట్, నాకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్సే రిపీటెడ్ విత్ 30 years అని చెప్పారు. ఆ సిస్టమ్ పోవాలండి. దానికి ఎగ్జాంపుల్ గా మొన్న వైస్ ఛాన్సలర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారు, నేను పలానా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక నోట్ రాశారు. నోట్స్ చెప్తున్నారు, ఒక పేపర్ కింద పడిపోతే మేము తీసిద్దామని తీస్తే ఆ పేపర్ మొత్తం పిండి అయిపోయింది అనమాట. అంటే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఆ నోట్స్ యూజ్ చేస్తున్నారో చూడండి, ఆలోచించండి. టీచర్స్ అనేవాళ్ళు కంటిన్యూస్ లెర్నర్స్ అండి. కంటిన్యూస్ గా వాళ్ళు నేర్చుకోవాల్సిందే. అందుకనే గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా చేయాల్సింది ఏంటంటే ట్రైన్ ద టీచర్ ఫస్ట్. స్టూడెంట్స్ వాళ్ళకి వెళ్ళటం కష్టం కన్నా కూడా టీచర్ని మనం ట్రైన్ చేస్తే అది ఆ నాలెడ్జ్ ఫాస్ట్ గా స్టూడెంట్స్ కి వెళ్తుంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాల గురించి డిస్కస్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో చూశారు కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అనేది ఎంత అవసరమో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో కూడా వెంకట్ గారు మనకి వివరించారు. సో ఇది ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.